తెల్ల జుట్టు ఉందని చెప్పేసి బాధపడే వాళ్ళకి శుభవార్త అండి. ఒక్కసారికి ఎంత ఎక్కువగా తెల్ల జుట్టు ఉన్నా సరే ఒక్క తెల్ల వెంట్రుక లేకుండా మొత్తం కూడా నల్లగా మారుతుంది. పర్మనెంట్ సొల్యూషన్ ఇదైతే. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. తెల్ల జుట్టుని ఉన్న పలంగా నల్లగా మార్చుకోవాలనుకుంటున్నారా? తక్కువ టైంలోనే తెల్ల జుట్టు మొత్తం కూడా కంప్లీట్గా నల్లగా మారిపోతుంది. నేను చెప్పేది నిజమండి. ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎంత ఎక్కువగా తెల్ల వెంట్రుకలు ఉన్నా సరే ఒక్కటి కూడా కనిపించకుండా తెల్ల వెంట్రుకలు అనేవి మొత్తం కూడా నల్లగా మారిపోతాయి. ఇది పర్మనెంట్ రిజల్ట్, ఇన్స్టెంట్ కాదు. ఓకే, ట్రై చేయండి. 100% రిజల్ట్ ఉంటాయి. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అనేది అస్సలు ఉండదు. 100% కూడా న్యాచురల్ అనమాట, ప్యూర్ కూడా. ఇంకొక విషయం, ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ వల్ల మనకి ఫ్యూచర్లో అస్సలు తెల్ల వెంట్రుకలు రావు. తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారడంతో పాటుగా పర్మనెంట్ రిజల్ట్ కూడా ఇది. ఎంత బాగుంది కదా. ఇంకెందుకు ఆలస్యం, మరి ట్రై చేసేద్దాం. ట్రై చేసే ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అంటే చూసేద్దాం రండి. మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని చాలామంది యూజ్ చేస్తున్నారు. ఇంకా చాలామంది అడుగుతూనే డౌట్స్ అనేది ఉన్నారనమాట. హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుందని చెప్పేసి చాలామంది చెప్తున్నారు కదా. దానికి సంబంధించిన వీడియోస్, ఫీడ్బ్యాక్స్ మన యూట్యూబ్ ఛానల్ షార్ట్స్లో నేను పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసేయండి. ఇంకా చాలామందికి హెయిర్ ఆయిల్ కావాలి, ఎలా ఆర్డర్ పెట్టుకోవాలని అడుగుతున్నారు. మీరు ఎలా ఆర్డర్ పెట్టుకోవాలో నేను ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను, మళ్ళీ అడుగుతున్నారు. ఓకే, ఇంకొకసారి చెప్పేస్తాను. మీరు మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ని ఆర్డర్ పెట్టుకోవాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ చేస్తే సరిపోతుంది. హెయిర్ ఆయిల్ని ఎలా బుక్ చేసుకోవాలో చెప్తారు, ఎలా ఆర్డర్ చేసుకోవాలో చెప్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని బుక్ చేసుకోండి. నేను మా ఫ్యామిలీ చాలా ప్రాబ్లమ్స్లో ఉండేవాళ్ళమండి. సో మా ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా గురుగారు ఒక చక్కటి పరిష్కారం చెప్పారు. ఇప్పుడు నేనైతే చాలా హ్యాపీగా ఉన్నా, మా ఫ్యామిలీ కూడా. సో మీలో కూడా ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే, చదువు, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, పెళ్ళి, పుత్ర సంతానం, కోర్టు సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు 100% అన్నిటికీ కూడా పరిష్కారం చెప్తారు. కోయ గురూజీ రామరాజ్ గారు ఓం శ్రీ పెద్దమ్మ తల్లి జ్యోతిష్యాలయం. ప్రత్యేకత ఏంటంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. ప్రతి ఒక్క సమస్యకు గురువుగారు అంజనం వేసి చెప్తారు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9010174803. ముందుగా మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే బీట్రూట్. మీడియం సైజు ఉన్న బీట్రూట్ని అయితే తీసేసుకోవాలి. బీట్రూట్ని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత పీల్ తీసుకోవాలి. పీల్ తీసిన తర్వాత బీట్రూట్ని కట్ చేసుకోవాలి. వైట్ హెయిర్ని బ్లాక్గా మార్చడానికి హెల్ప్ అవుతుంది. హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేయడానికి బీట్రూట్ సూపర్గా హెల్ప్ అవుతుంది. హెయిర్ అనేది సిల్కీగా, షైనీగా ఉండడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో బీట్రూట్ ముక్కల్ని కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక గిన్నె అనేది పెట్టుకోవాలి. ఇందులో 1 గ్లాస్ డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. గ్లాస్ వాటర్ యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేవి మనకి కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో టీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. టీ పౌడర్ అనేది కంప్లీట్గా మన చాయిస్ అండి. మీరు టీ పొడి వద్దనుకుంటే కాఫీ పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ టీ పౌడర్ని యాడ్ చేశాను. టీ పౌడర్ యాడ్ చేసిన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ వాటర్ని మనం బాయిల్ చేసుకోవాలి. 2 మినిట్స్ అనేది బాయిల్ అయితే చాలు, ఎక్కువ కూడా అవసరం లేదు. టీ పొడి వల్ల వైట్ హెయిర్ బ్లాక్ కలర్లోకి మారుతుంది. అంతేకాదు మనకున్న హెయిర్ ఫాల్ సమస్య కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది కండిషనింగ్గా కూడా ఉంటుంది. టీ పౌడర్ అనేది చాలా స్ట్రాంగ్ ఇంగ్రీడియంట్ అండి. మనకున్న అన్ని హెయిర్ ప్రాబ్లమ్స్ని కంట్రోల్ చేస్తుంది. 2 మినిట్స్ అనేది బాయిల్ చేసిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న బీట్రూట్ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. బీట్రూట్ యాడ్ చేసిన తర్వాత ఇంకో 2-3 మినిట్స్ అనేది బాయిల్ చేసుకోవాలి. మొత్తం కలిపి ఒక 5 మినిట్స్ అనేది బాయిల్ చేస్తే సరిపోతుంది అనమాట. బీట్రూట్ని యాడ్ చేసిన తర్వాత ఇలా మనకి 2-3 మినిట్స్కి కలర్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. మనకి కలర్ అనేది రెడ్ కలర్లోకి అయితే వచ్చేస్తుంది. సో బీట్రూట్ ఏ కలర్లో ఉంటుందో ఇది కూడా అదే కలర్లో ఉంటుంది. ఇలా మనం 2-3 మినిట్స్ అనేది కంటిన్యూగా మనం బాయిల్ చేస్తూనే ఉండాలి, కలుపుతూనే ఉండాలి. సో వాటర్ చూసారు కదా, కంప్లీట్గా కలర్ అనేవి మనకి చేంజ్ అయిపోయాయి. సో ఇలాంటి టైంలో మనం గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ఈ వాటర్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ వాటర్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం ఎప్పుడైతే రెడీ చేసుకోవాలనుకుంటున్నామో అప్పుడు కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ముందుగానే వాటర్ రెడీ చేసి పెట్టుకుంటే మనకి రెమెడీ అనేది చాలా ఈజీ అయిపోతుంది. ఈ వాటర్ని ఫ్రిడ్జ్లో 2-3 వీక్స్ అనేది స్టోర్ చేసేయచ్చు. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం.
ముందుగా మనం ఒక బౌల్ తీసుకోవాలి. అందులో నేను ఇక్కడ హెన్నా అని యాడ్ చేస్తున్నాను. మీకు నచ్చిన హెన్నా పౌడర్ ఏదైనా పర్వాలేదు, మీ హెయిర్కి కావాల్సినంత హెన్నా పౌడర్ యాడ్ చేసేయండి. ఇక్కడ నేను 3 స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నాను. మీ హెయిర్ అనేది పొడవుగా ఉంది, ఒత్తుగా ఉంది అనుకుంటే ఇంకా మీకు నచ్చినంత యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇందులో ఇండిగోను కూడా నేను యాడ్ చేశాను, 2 స్పూన్స్ అనమాట. ఈక్వల్ క్వాంటిటీలో కూడా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇండిగో పౌడర్ యాడ్ చేసిన తర్వాత బాగా మిక్స్ చేశాను. మిక్స్ చేసిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, సో ఆ వాటర్ని కొంచెం కొంచెం పోస్తూ ఇంకా ప్యాక్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు మనం మిక్స్ చేసుకోవాలి. ఎటువంటి ఉండలు అనేది కట్టకుండా చాలా జాగ్రత్తగా మిక్స్ చేసుకోండి. సో మిక్సింగ్ అనేది ప్రాపర్గా జరిగితేనే మనం అప్లై చేసేటప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, అలాగే కలర్ అనేది చేంజ్ అవుతుంది. సో ఉండలు ఉంటే కష్టం కాబట్టి ఉండలు కట్టకుండా చాలా జాగ్రత్తగా మిక్స్ చేస్తే మనకు ఒక 5 to 6 మినిట్స్లో ఇది మొత్తం కూడా కలిసిపోతుంది అనమాట. సో మొత్తం కలిసిన తర్వాత ఇలా ఉంటుంది, చాలా స్మూత్ ప్యాక్ లాగా అనిపిస్తుంది అనమాట. చాలా చాలా బాగుంటుంది. సో దీన్ని మిక్స్ చేసి ప్లేట్ అనేది క్లోజ్ చేసి నైట్ అంతా ఉంచి నెక్స్ట్ డే మార్నింగ్ పెట్టుకోండి. నైట్ అంతా ఉంచలేమనుకున్న వాళ్ళు కనీసం ఒక 2 అవర్స్ అనేది పక్కన పెట్టి తర్వాత హెయిర్కి అప్లై చేసేసుకోండి. మీ హెయిర్ని కోమింగ్ చేస్తూ చిన్న చిన్న సెక్షన్స్ కింద డివైడ్ చేస్తూ దీన్ని అప్లై చేసేసుకోవాలి. మీరు స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసేయండి, ప్రాబ్లం లేదు. మీకున్న వైట్ హెయిర్ మొత్తం కూడా కంప్లీట్గా బ్లాక్ కలర్లోకి మారుతుంది. ఇది న్యాచురల్ పద్ధతి అండి, ఎటువంటి కెమికల్స్ అనేది యూజ్ చేయలేదు, 100% కూడా న్యాచురల్. చాలామంది ఏంటంటే ఇండిగో అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇండిగో పౌడర్ అనేది మన హెయిర్ ఏదైతే ఉందో వైట్ హెయిర్, దాన్ని బ్లాక్ కలర్లోకి మార్చడానికి సూపర్గా హెల్ప్ అవుతుంది. కాకపోతే ఇండిగోని డైరెక్ట్గా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు, బట్ ఈ పద్ధతిలో యూజ్ చేసినా మనకి సూపర్ రిజల్ట్ అనేది వస్తుంది, అందులో డౌటే లేదు. డైరెక్ట్గా యూజ్ చేసినప్పటికంటే కూడా ఇలా మనం ఇండిగోని యూజ్ చేస్తేనే బాగుంటుంది. డైరెక్ట్గా అంటే చాలామంది జస్ట్ వాటర్ మిక్స్ చేసి ఇండిగోతో అప్లికేషన్ అనేది ఇస్తూ ఉంటారు, బట్ అలా కాకుండా ఇలా మీరు ఒక్కసారి యూజ్ చేసి చూడండి. ఫస్ట్ టైంకే పర్మనెంట్గా మీ తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారిపోతుంది, అందులో డౌటే లేదు. మీరు హెయిర్ లెంత్ కూడా అప్లై చేసేయండి స్కాల్ప్ నుండి, సో ప్రాబ్లం అయితే ఏముండదు. అప్లై అనేది మీరు ప్రాపర్గా చేసేసేయండి. చేసిన తర్వాత కనీసం మీరు ఒక 1 అవర్ అనేది అలా వదిలేసి తర్వాత మీరు జస్ట్ వాటర్తో వాష్ చేయండి. నెక్స్ట్ డే మార్నింగ్ కావాలనుకుంటే షాంపూతో హెయిర్ వాష్ చేయండి. ఇలా మీరు నెలకు ఒక్కసారి చేసిన మీ తెల్ల జుట్టు మొత్తం కూడా పర్మనెంట్గా నల్లగా మారిపోతుంది. సో తప్పకుండా ట్రై చేయండి. చూసారు కదండి, పర్మనెంట్గా మీకు తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారాలి అంటే ఇది సూపర్గా వర్క్ అవుతుంది. దీన్ని మీరు మంత్లీ వన్స్ అప్లై చేసుకున్న చాలు, మీ తెల్ల జుట్టు మొత్తం కూడా నల్లగా మారుతుంది. ఇండిగో, హెన్నా ఈ రెండు కూడా 100% న్యాచురల్ అండ్ ప్యూర్ అనమాట. ఇందులో ఎటువంటి కెమికల్స్ ఉండవు, అలాగే మీకు రిజల్ట్ అనేది వెంటనే వస్తుంది. చాలామంది 2 స్టెప్స్ ప్రాసెస్ కూడా ఫాలో అవుతుంటారు. ఫస్ట్ అనేది హెన్నా పెట్టుకొని తర్వాత అది హెన్నా అనేది కొంచెం సేపు వెయిట్ చేసి హెయిర్ వాష్ చేసి తర్వాత ఇండిగో పెడుతుంటారు. బట్ ఈ పద్ధతిలో మనం 2 కలిపి అప్లై చేయడం వల్ల ఇంకా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. సో ఎలా అప్లై చేసినా రిజల్ట్స్ అనేవి పక్కా వస్తాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి, తెల్ల జుట్టు మొత్తం కూడా పర్మనెంట్గా నల్లగా మారుతుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. అలాగే ఇందులో వేసిన ఇంగ్రీడియంట్స్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ కూడా చాలా షైనీగా సిల్కీగా మారుతుంది అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కింద కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. ఇంత మంచి యూస్ఫుల్ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ అస్సలు మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.